నమస్తే, వెల్కమ్ టు విసే. పల్నాటి యుద్ధాన్ని వీర భారతం అన్నారు. పల్నాటి యోధుల్ని వీరులన్నారు. పల్నాటి కోపాన్ని పౌరుషమన్నారు. నాయకురాలంటే నాగమ్మ అన్నారు. అది దాయాదుల పోరు. యుద్ధ భూమిలో అస్త్ర శస్త్రాలన్నారు. అక్కడ రాజులు కాదు ముఖ్యం, మంత్రులు, వారి మంత్రాంగం. ఈ నేపథ్యంలో గుత్తికొండ బిలం, అలాగే బ్రహ్మనాయుడి కత్తి, వీటి గురించి మనం తెలుసుకుందాం. ఈ గుత్తికొండ బిలంలో బ్రహ్మనాయుడు కత్తి నిజంగా దొరికిందా? అసలు ఆ కత్తి వెనుకున్న అసలు చరిత్ర ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మనకి వివరించడానికి విజిల్ స్టూడియోలో రెడీగా ఉన్నారు ప్రముఖ పురావస్తు శాఖ పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, నాటి బ్రహ్మనాయుడు కత్తి గుత్తికొండ బిలంలో దొరికిందని ఒక అంశం అయితే వినిపిస్తుంది. అసెంబ్లీలో కూడా విన్నాం కొన్నిసార్లు. ఏంటి సార్ దాని కథ ఏంటి అసలు? చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ముందుగా విజిల్ ప్రేక్షకులకు నమస్కారం. అయితే విజిల్ ద్వారా అనేక సంచలనాత్మక వార్తలు తెరపైకి వస్తున్నాయి. అవి చాలామంది ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్న కూడా అది చరిత్రకు సంబంధించిందే అయినా నిజానికి మధ్యయుగాల చరిత్ర ఇంకా మానవుల చరిత్రకు రెండిటికి సంబంధం ఉన్నటువంటి ఒక అంశం, ఆసక్తికరమైన అంశం. మనందరికీ తెలుసు పల్నాడు అనగానే దానికి చరిత్ర చాలా ఉంది. పల్లవులు పాలించిన నాడు పల్లవ నాడని, అదే దాన్ని ఆ ప్రాంతం అంతా అంటే ప్రస్తుతం మనకి గుంటూరుకి పశ్చిమాన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పల్నాడు అని అంటాం. అది నాగార్జున సాగరం వరకు కూడా విస్తరించింది. కృష్ణా నదికి కుడివైపున వినుకొండ వరకు ఉందన్నమాట. అదిగో ఆ పల్నాడు ఒకటి కాదు, రెండు కాదు, అనేక అంశాల్లో తనకంటూ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని బయలుపరుచుకుంది. అది ఎప్పుడైనా సరే అక్కడ అలనాడు జరిగిన పల్నాటి యుద్ధం కావచ్చు, బ్రిటిష్ యుగంలో జరిగిన ఎల్లరి పుల్లరి సంగ్రామం కావచ్చు, అలా పల్నాడు ఎప్పటికీ అప్పటికీ ఇప్పటికి కూడా సంచలనమే. అయితే ఒక్కసారి మీరన్నది రెండు విషయాలు. ఒకటి బ్రహ్మనాయుని కత్తి, గుత్తికొండ బిలం. ఎంత అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి నేను 1987 సంవత్సరానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటికి 40 ఏళ్ల క్రితం మాట. ఏమిటా మాట అంటే, ఒకసారి అసెంబ్లీలో, అంటే అప్పటి అసెంబ్లీలో మాన్య ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారు, వారికి ఒక ప్రశ్న వినిపించింది. ఏమిటది? ఆ ప్రశ్న వేసిన వాళ్ళు ఎవరు అంటే, అప్పటి గుంటూరు గౌరవ శాసనసభ్యులైన మహమ్మద్ జానీ గారు అన్నారు, మాన్య ముఖ్యమంత్రి వర్య, గుత్తికొండ బిలంలో బ్రహ్మనాయుడు కత్తి దొరికిందన్నారు, అది ఏమైంది అని ఆయన ప్రశ్నించారు. అప్పుడు ఆ విషయాన్ని, అలాగా, ఇది చాలా ఆసక్తికరమైన విషయం, చరిత్రతో ముడిపడిన సంగతి, దీని పూర్వాపరాలను సేకరించి సరైన సమాధానమే సభ ముందు ఉంచుతాను అని ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. ఆ తర్వాత వారు పురావస్తు శాఖ సంచాలకులైనటువంటి డాక్టర్ వివి కృష్ణశాస్త్రి గారికి ఈ విషయాన్ని పురమాయించి, వెంటనే మీరు గుత్తికొండ బిలాన్ని సందర్శించి అసలు ఈ కత్తికి, ఆ బ్రహ్మనాయుడికి, గుత్తికొండ బిలానికి ఉన్న సంబంధం ఏమిటో త్వరగా మీరు తేల్చి చెప్పాలి, సభ ముందు గౌరవప్రదంగా ఉంచాలి అని పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం డాక్టర్ వివి కృష్ణశాస్త్రి గారు, ఆయన హైదరాబాద్ గత కార్యాలయం, ఇక్కడ విజయవాడ, అంటే గుత్తికొండకు బిలం అది విజయవాడ కార్యాలయం పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ పివి శర్మ గారు అని ఒక ఆయన ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు ఇక్కడ, ఆయన రిటైర్ అయ్యారు. ఆ పివి శర్మ గారిని పురమాయించారు. అయ్యా, నువ్వు వెంటనే వెళ్ళి గుత్తికొండ బిలం అంటే అది చూసి పూర్వాపరాలు గమనించి అసలు ఆ కత్తి ఏమిటి, ఇప్పుడు అది ప్రస్తుతం ఎక్కడుంది, దాన్ని అంతా నువ్వు తెలుసుకొని వెంటనే చెప్పాలనేసరికి శర్మ గారు, ఎక్కడుందో తెలుసా గుత్తికొండ బిలం? అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆ మధ్య ఎప్పుడో మనందరికీ తెలుసు, ఆయన నక్సలైట్ లీడర్ రామకృష్ణ గారు, అలాగే మన చారు మజుందార్ గారు, వాళ్ళంతా కూడా అక్కడే కలిశారు, గుర్తుందా? అది సంచలనమైంది. అందుకని పల్నాడు ఎప్పుడు సంచలనమే. అయితే ఈ శర్మ గారు ఏం చేశారు, కొంతమంది సిబ్బందిని తీసుకొని అక్కడికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక ఆలయం ఉంటుంది. మీరు చానాక ఏం చేయాలంటే గుత్తికొండ అనే ఊరు నుంచి కొంచెం పొలాల్లోకి వెళ్ళి అక్కడ ఒక కెనాల్, నాగార్జున సాగర్ దక్షిణ కెనాల్ మీద కుడివైపు
కట్ట మీద బాగా ముందుకెళ్తే గుత్తికొండ వస్తుంది మనకి. ఆ గుత్తికొండ బిలం అనేది వస్తుంది. ఇక్కడ గుళ్ళు ఉంటాయి, కొంతమంది చిన్న చిన్న ఆలయాలు నిర్మించుకున్న నేపథ్యం. అక్కడ ఆయన ఆ గుడి ఏమిటో చూశాడు. గుడిని చూసిన తర్వాత బిలం ఎక్కడుందో చూశాడు. ఆ బిలంలోకి వెళ్ళాలి అంటే నీళ్లతో నిండి ఉంది. ఎలా చేయాలి? నీళ్ళల్లో తవ్వకాలు జరపడం ఎట్లా? అయినా సరే తవ్వకాలు జరపంది మనం ఈ గుత్తికొండ బిలంలో దొరికిన కత్తి బ్రహ్మనాయుడిదే అని చెప్పటం ఎలా? అందుకని ఆయన ఏం చేశారు, ముందుగా ఆ నీటికి సమీపంలో ఒక చిన్న గుంట తవ్వారు. అక్కడ ఆయనకి చాలా ఆశ్చర్యకరమైంది. అదంతా శుద్ధ మట్టిలాగా ఉంది. శుద్ధ మట్టిని కొంచెం కెలిగితే ఆయనకు కొన్ని కొండ పెంకులు దొరికాయి. అవి ఎలా ఉన్నాయి? బఫ్ వేర్ అంటాం మేము. అంటే చాక్లైట్ కొంచెం డల్గా ఉన్నట్టుగా అలాంటిది, గచ్చకాయ రంగువి, ఇలాంటి మట్టి పాత్రలు దొరికినాయి. అవి కూడా చేత్తో తయారు చేసినటువంటి మట్టి పాత్రలు. ఆయన అనుకున్నాడు అప్పుడు, ఇది ఏదో కొత్త రాతి యుగపు ఆనవాళ్ళు మనకి గోచరిస్తున్నాయే అని ఇంకా కొంచెం ముందుకెళ్ళి నీళ్ళల్లో లోపల నీళ్లు, కానీ ఆ నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అట్టడుగు భాగం అద్దంలా కనిపిస్తుంది. ఆయనకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అక్కడ కూడా బాగా చివరికి ఆ బిలం ఎంత ఉంటుందంటే దాదాపుగా మీకు 100 అడుగుల పొడవు ఉంటుంది. ఆ 100 అడుగుల పొడవులో ఈయనకి వెలుతురు ఎంతవరకు వస్తుందో, ఆ వెలుతురులో భూభాగం ఎలా నీటి నుంచి అద్దంలా ప్రస్ఫుటంగా కనిపిస్తుందో అక్కడ దాకా వెళ్ళి ఆయన ఛాన్స్గా ఒక చోట తవ్వకాలు చేపట్టాడు. అలాగే మళ్ళీ మట్టి ఏమవుతుంది, మట్టి నీళ్లుండి మళ్ళీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా, కొంచెం సేపు చేయటం, కొంచెంసేపు ఆగటం, కొంచెంసేపు చేయటం, కొంచెంసేపు ఆగటం, అలా చేస్తుంటే ఆయనకి కొన్ని ఎముకలు దొరికాయి. ఆశ్చర్యం. అవి దాంతోపాటు ఆయనకి ఏమైందంటే ఆ మట్టి పాత్రలు కూడా మళ్ళీ అక్కడ దొరికాయి. అవి బయటికి తీసుకొచ్చి చూస్తే అవి ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ప్రస్తుత 2 తెలుగు రాష్ట్రాల్లో, అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయటపడినటువంటి రాతి యుగానికి చెందినవి అని శర్మ గారు తేల్చారు. రాతి యుగం అంటే ఏంటి? చాల్కోలిథిక్ అంటారు. అంటే అప్పటి వరకు కొత్త రాతి యుగం మానవుడు అంటే సామాన్య శకం ముందు 4000 నుంచి 2000, 1500 వరకు గడిచిందనమాట. అప్పుడు ఏం చేశారు, పదునైన రాళ్లను తీసుకొని రాతి గొడ్డళ్లను పదును పెట్టుకొని, అప్పటికింకా లోహం ఇంకా రాలేదు, ఇదే మొట్టమొదటి లోహం రాగి. ఆ రాగి వచ్చిందనమాట. రాగి వచ్చిన తర్వాత ఏమైంది, రాతి వాడకంతో పాటు రాగిని కూడా వాడటం ప్రారంభమైంది. అందుకని దాన్ని రాతి యుగం అన్నారు. అది గంగా నది పరివాహ ప్రాంతంలో కాపర్ కల్చర్ అంటారు. విపరీతంగా దొరికినాయి అసలు. రకరకాలు మీకు చేపలను పట్టుకోవడానికి వాడే గాలం నుంచి పిడి బాకులు గల మిసాల కత్తుల వరకు దొరికాయి అక్కడ. అదిగో తర్వాత నేను చెప్పను ఇప్పుడు. ఆ తర్వాత ఆ మీసాల కత్తికి బ్రహ్మనాయుడు కత్తికి మంచి లంక్ ఉందన్నమాట. అది తెలుసుకుందాం. ఏమిటి, ఈయన అలా తీసుకొని బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చి రాగానే ఈ కత్తి గురించి ఆలోచించడానికి ఆయన సత్తెనపల్లిలో ఒక హోటల్లో టిఫిన్ చేద్దామని దిగితే ఆయన ఏం చెప్పారంటే, ఈ మధ్య ఎప్పుడో ఒక తుక్కు మా దగ్గరికి ఒక కత్తి తెచ్చాడు, వాడు కూడా కాఫీ తాగుతూ ఆ కత్తిని 2 ముక్కలు చేశాడు. ఆ ముక్కలు చేసిన కత్తిని దీన్ని ఎక్కడ అమ్ముకుంటారంటే అదిగో అక్కడ తుక్కు వ్యాపారం ఉంటాడని నేను చెప్పాను అని అతను ఆ తుక్కు వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఉంటాడు, అంతకుమించి నాకు తెలియదు అని ఆ టీ అంగడి చెప్పాడు హోటల్ ఆయన. వెంటనే శర్మ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్తే ఏమైంది తెలుసా, ఆ కత్తి దొరికింది, ఆయన దగ్గరే ఉంది, ఇంకా అది అమ్మలేదు. అది తూకానికి బారుకు బారు అంటాం. అంటే ఏమిటి, మీరు కనుక ఒక మెటల్ వస్తువు ఏమైనా ఇస్తే దానికి ఉల్లిపాయలో లేకపోతే ఏదో ఒకటి ఇస్తారు శనగపప్పులో. అది ఆ నేపథ్యం 87 కదా. అలా లక్కీగా ఆయన దగ్గర దొరికింది. దొరికిన తర్వాత అది 2 ముక్కలైంది. ఆ 2 ముక్కలను ఆయన పట్టుకొచ్చారు. అతి భద్రంగా దాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి డాక్టర్ వి కృష్ణశాస్త్రి గారికి మా పురావస్తు శాఖ సంచాలకులు చూపించారు 87లోనే. చూపించిన తర్వాత అది వెంటనే మాన్య ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ఏమిటి అని తీక్షణంగా ఆయన పరిశీలించారు. అప్పుడు ఆయనకి వీడు చెప్పింది ఏమిటి అంటే, బ్రహ్మనాయుడు 1180 ప్రాంతపు పలనాటి యుద్ధంలో పాల్గొన్న మంత్రివర్యులు. ఇది అంటే సామాన్య శకం 1100, అంటే ఇప్పటికి దాదాపుగా 900 ఏళ్ల క్రితం. కానీ మనకు ఇదిగో ఈ రాగితో వెనుక చిన్న వయ్యాకారపు పిడిగలిగి పట్టుకోవడానికి వీలుగా, ఆ తర్వాత మధ్యలో ఈనె అంటే ఏమిటి, ఇలా ఉంటుంది. ఆ మధ్యలో ఈయన ఉంటుంది, పైన ఉంటుంది, కింద ఉంటుంది, 2 వైపులా కొంచెం పదునుగా తేలినట్టుగా ఉంటుంది. చివరికి ఒకవైపు పదును ఉంటుందన్నమాట. అది కత్తి. దాన్ని పిడిగల కత్తి కదా. ఆ పిడి లేదు, కొయ్యతో లేదు, కానీ దాన్ని ఆ లోహంతోనే అలా తీర్చిదిద్దారు పోతపోసి. దాన్ని ఇట్లా మీకు యాంటెన్నా లేక మీసాల మాదిరిగా ఉంటాయి. దాన్ని మీసాల కత్తి అని తెలుగులో మన వాళ్ళు పరిశోధకులు ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్లో దాన్ని యాంటెన్నా సోడ్ అన్నారు. మనకి యాంటెన్నాస్ ఉంటాయి కదా, అలా చూసారా, గమ్మత్తు. సరే, దీన్ని చెప్పారు. అయ్యా, బ్రహ్మనాయుడేమో
1180 ప్రాంతంలో మధ్యయుగాల్లో పల్నాటి వీరభారతంలోని వీరుడు ఇదిగో మనకు దొరికిన కత్తి, మిసాల కత్తి, దీన్ని యాంటెన్నా సోర్డ్ అంటారు. ఇది సామాన్య శక పూర్వం, ఇంకా 1000 ఏళ్ల ముందు, అంటే వాళ్ళిద్దరికీ మధ్య, ఆ కత్తికి బ్రహ్మనాయుడికి మధ్య దాదాపు 2000 సంవత్సరాల అంతరం ఉంది. అది బ్రహ్మనాయుని కత్తి కాదు. ఓకే. కాకపోతే ఏమిటి, ఎందుకు అసలు బ్రహ్మనాయుడి కత్తి అని అనుకుంటే, మనందరికీ తెలుసు పల్నాటి యుద్ధం దాయాదుల పోరు. అక్కడ మహాభారతం కూడా దాయాదుల పోరే. అక్కడ కూడా చిన్నపాటి రాజ్య భూభాగం దగ్గర వచ్చిన తగాదానే, ఇక్కడ కూడా అలాంటి తగాదానే. అందుకనే మహాభారతాన్ని పోల్చి పల్నాటి వీరభారతం అని అన్నారు. దీంట్లో ప్రధాన పాత్రలు పోషించింది ఇరు వర్గాల దాయాదుల మధ్య, అటు బ్రహ్మనాయుడు, ఇటు నాయకురాలు నాగమ్మ. వీళ్ళిద్దరి మధ్యే వ్యూహాలు, ప్రతివ్యూహాలు, సన్నాహాలు, యుద్ధాలు, సిద్ధాలు అన్నీ జరిగాయి. దాంట్లో 100 మంది మరణించారు. ఆ మరణించిన వారిని మనం పల్నాటి వీరులు అన్నాం. అదిగో ఈ పల్నాటి వీరులకు అగ్రగణ్యుడు బ్రహ్మనాయుడు, ఇటుపక్క నాయకురాలు నాగమ్మ అని వీరుల గుడి కూడా కట్టారు. మీకు ఇక్కడ కారంపూడిలో అనేక చోట్ల యుద్ధాలు జరిగాయి కదా. కంభంపాడు, గురజాల, ఇట్లా ఏ ప్రాంతంలో ఎక్కడ యుద్ధం జరిగిందో అక్కడ వీరులకు గుళ్ళు కట్టుకున్నారు. పల్నాటి వీరులను అలనాటి పౌరుషానికి ప్రతీకలుగా కీర్తించారు. ఇప్పటికీ కొన్ని అడుతూనే ఉన్నారు. వీళ్ళ కీర్తిని, అంటే మనకు తెలుసు పల్నాటి వీరభారతాన్ని గురించి మీకు ఎక్కడ వీర విద్యావంతులైన వాళ్ళు ఇప్పటికి కూడా పాడుతూనే ఉన్నారు. అక్కడ పల్నాడులో ఎక్కడ మీకు పల్నాటి ఉత్సవాలు జరిగేటప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా కొంతాలు అంటారు. వాళ్ళ ఆయుధాలను పట్టుకొని, ఆ ఆయుధాలు రకరకాల ఆయుధాలు, అంటే ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క పేరు ఉంది. బ్రహ్మనాయుడు పట్టుకున్న కొంతం అంటారు దాన్ని, ఆయుధం, దానికి ఒక పేరు ఉంది. నాయకురాలు నాగమ్మకు ఒక పేరు ఉంది. మళ్ళీ బాలచంద్రుడు, ఆయనకు ఒక పేరు ఉంది. ఇలా ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క పేరు ఉంది కదా. ఆ నేపథ్యంలో బ్రహ్మనాయుడు దగ్గర ఉన్న కత్తి పేరు వేరు. ఇదిగో మనకి ఇక్కడ గుత్తికొండ బిలంలో దొరికినటువంటి ఈ కత్తి నేపథ్యం వేరు. అయితే ఏమైంది, పల్నాటి యుద్ధం ముగిసింది. అందరూ కనుమరుగైపోయారు. చిట్ట చివరికి విహ్వలుడై, అయ్యో ఈ యుద్ధం వల్ల ఇంతమంది మరణిస్తారా, ఇదా అని మనం సాధించాల్సింది, దీనికోసమా నేను ఇంతకాలం పోరు చేసింది అని అతను తాత్వికుడై అనేక సంస్కరణలు చేపట్టిన నేపథ్యంలో శాపకూడును, అంటే కుల మత వర్ణ వర్గ విభేదాలు సమాజంలో పనికిరావు అని ఆయన సమసమాజ స్థాపనకు ఒక ఉద్యమంలా శాపకూడు అనే కార్యక్రమాన్ని నిర్వర్తించాడు. ఆలయాల్లో అప్పటి వరకు ప్రవేశం లేని అంటరాని వారికి ఆలయ ప్రవేశం గాయించాడు. అంతటి సంఘ సంస్కరణ కలిగిన ఒక వ్యక్తి ఇంతమంది యుద్ధంలో ఇంతమంది మరణించటానికి నేను కారణమా అని తాత్విక చింతనలో మునిగి అలా నడుచుకుంటూ వెళ్ళి గుత్తికొండ బిలంలో ప్రవేశించి అంతర్ధానమయ్యాడు అన్న కథ ప్రచారంలోకి వచ్చింది. మరి నాయకురాలు నాగమ్మ ఆవిడ ఎక్కడి నుంచి, కరీంనగర్ జిల్లాలో ఉన్న ఆరెపల్లె అనే ఊరి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ తాను కూడా తిరిగి ఆ ఊరే వెళ్ళింది అని మనకి ఐతిహ్యం. అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏమిటి, బ్రహ్మనాయుడు చిట్ట చివరిగా తాను ప్రజలకు దృశ్యగోచరమైంది ఏమిటి అంటే గుత్తికొండ బిలంలోకి వెళ్ళాడు అనే, ఇక తిరిగి రాలేదు అన్నటువంటి విషయం. దాని అర్థం అందులో ఆయన వైష్ణవ ఆరాధకుడు కాబట్టి, విష్ణు భక్తుడు కాబట్టి, విష్ణువులో తాదాత్మ్యం చెందాడు ఆ గుత్తికొండ బిలంలోనే అన్నటువంటి నమ్మిక ఇప్పటి వరకు కూడా అలాగే కొనసాగుతోంది. అయితే ఇది చారిత్రక నేపథ్యం తెలుసుకున్న విషయం. ఇక మళ్ళీ అసెంబ్లీలో ఈ విషయం గురించి వచ్చినప్పుడు మాన్య ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు జానీ గారికి సమాధానం ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే, గౌరవ శాసనసభ్యులకు ఓ చక్కటి సమాచారాన్ని అందిస్తున్నాం అని చెప్పి, ఇదిగో గుత్తికొండ బిలంలో దొరికిన కత్తి బ్రహ్మనాయునిది కాదు, అది సామాన్య శక పూర్వం 1000-1500 సంవత్సరాల ముందుకు చెందినటువంటి రాతి యుగపు కత్తి, బ్రహ్మనాయుడికి ఏమాత్రం సంబంధం లేదు అని అన్నారు. మరి ఇప్పుడు
ఎవరైనా ప్రజలు ఆసక్తి కలిగిన వారు అసలు ఆ కత్తి ఎక్కడ ఉందో చూద్దాం అని అనుకుంటే ఇదిగో విజయవాడ నగరంలో మణిమకుటంగా చారిత్రక నిలయంగా భావిస్తున్న విక్టోరియా జూబ్లీ మ్యూజియం అని ఒకప్పుడు పిలువబడి ప్రస్తుతం బాపు మ్యూజియంగా కొనసాగుతున్న బందర్ రోడ్లో ఉన్న మ్యూజియంలో ప్రదర్శనలో ఉంది. దాన్ని ఎవరైనా తిలకించవచ్చు. బ్రహ్మనాయుడు గుత్తికొండ, బ్రహ్మనాయుని కత్తి, గుత్తికొండ బిలం, ఇదిగో దానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇవి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ బ్రహ్మనాయుడు కత్తి అని అనుకున్న వాళ్ళకి ఈ గుత్తికొండ బిలం గురించి, అలాగే ఆ ఊర్లో బ్రహ్మనాయుడు ఎంతవరకు ఉన్నారు ఆ చరిత్ర గురించి చాలా బాగా వివరించడంతో పాటు లాస్ట్లో క్లూ ఇచ్చారు సార్ మీరు. ఇప్పటికీ మన మ్యూజియంలో, గాంధీ మ్యూజియంలో ఉందా సార్? ఓకే, ఇప్పటికైనా ఎవరైనా ఆ కత్తి చూడాలనుకుంటే వెళ్ళొచ్చు. చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.